సరే లేచి నిలబడదాం. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ సరే లేచి నిలబడదాం. ఈ సమయంలో పాట పాడగలరు. సరే పిల్లలైన వారు, యవనస్తులైన వారు పాట మైక్ లేదు, మీ సంఘ వ్యక్తులు పాడం.
ఒకసారి చెప్పండి, అందరికీ మరణాత. అలాగే ఉండండి, దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తన గ్రంథము 60వ కీర్తన 7వ వచనం చదువుకుందాం. గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యోధా నా రాజదండము. అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి, గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణం, యోధా నా రాజదండము. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వెనికిల్లో దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించనమా. ప్రార్థన. మహాపరిశుద్ధుడా మీకు వందనాలు. గౌరవ పాత్రుడు తండ్రి నీకు స్తోత్రాలు. అయా, గతించిన కాలమంతయు మమ్మను కాచి కాపాడి దేవాని రెక్కల నీడలో మమ్మను భద్రపరిచారు. మీకు స్తోత్రాలు. ఈ ఆదివారమున, ఈ మొదటి ఆదివారం మే నెలలో నాయనా, ఇదిగో ప్రభువా యొక్క ఉదయకాల సమయం అందు మధ్యాహ్నపు వేళ దేవాని పరిశుద్ధ సన్నిధిలో మీ పాదాల చెంత నిలబడే గొప్ప ధన్యత మాకు ఇచ్చారు. వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నైనా కొన్ని ప్రతికూల పరిస్థితులు కనబడుతున్నాయి. దేవాని చిత్తమైతే కరెంటు కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. నేను కరెంటు కూడా వచ్చినట్టు సహాయం దయచేయండి నాయనా. మా తండ్రి బిడ్డల సౌకర్యార్థం నాయన కరెంటు లేని కారణం వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కనుక దేవా ఇదిగో ప్రభా నీవే త్వరలో నాయన కరెంటు కూడా వచ్చినట్లు మార్గము తెరవండి, ఆటంకాలు తొలగించండి. వందనాలు ప్రభా. ఇప్పుడు వాక్యంలోనికి వెళ్ళొచ్చి ఉండగా దేవా ఈ బలహీనపు ఘటమైన నన్ను మీ సిలువ చాటున మరుగుపరచండి. మీ ఆత్మతో మమ్మల్ని బలపరచండి స్వామి. మీ సన్నిధిని మాతో ఉంచండి నాయన. మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి నడిపించి మహిమను మరి మా మంచి బోధకుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం. మరియు దైవాజ్ఞాలోన పరిశుద్ధ ప్రభువు నామమును బట్టి కృపా సమాధానం మనకి ఎల్లరు కలుగును గాక. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన వారలారా, దేవుని పరిశుద్ధ సన్నిధిలో ఆయన పాదాల చెంత మోకరించడానికి, ఆరాధించడానికి దేవుడు అనుగ్రహించిన ఈ గొప్ప సమయాన్ని బట్టి దేవునికి ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మన వాక్యాంశం నిన్న కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. మన వారం ఆదివారం దేవుని వాగ్దానము, విశ్వాస తీర్మానము. చెప్పండి నాతో, దేవుని వాగ్దానము, విశ్వాసి తీర్మానం. ఈరోజు మనం ఈ యొక్క వాక్యాన్ని బట్టి, ఈ మాటను బట్టి ఒక 4 విషయాలు మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. దేవుని వాగ్దానం ఏంటి? దావీదుకు దేవుడు ఏం చెప్పాడు? దావీదు అంటున్నాడు, తన పరిశుద్ధ తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. ఏమిచ్చాడు? తన పరిశుద్ధ తోడని దేవుడు మాట ఇచ్చాడు. దేవుడు మాట ఇచ్చాడు కనుక నేను తీర్మానం చేసుకున్నాను. ఏంటో తీర్మానం అంటే నిన్న చెప్పుకున్నాం మనం. షెకెమును పంచిపెట్టదను, సుక్కోతు లోయను కొలిపించదు. దేవుని వాగ్దానం మన ఎడల ఎప్పుడూ కూడా పరిపూర్ణంగా, సంపూర్ణంగా ఉంది. అయితే మన తీర్మానం దేవుళ్ళో ఎలా ఉంది అనేది మనం ఈరోజు ప్రశ్నించుకుందాం. కాబట్టి 2 తీర్మానాలు మనం చూసాం. ఇప్పుడు 3వది చూస్తే ఇవాళ 4 అంశాలు మీ ముందు క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను. సమయం చాలా మరి ఇబ్బందికరమైన పరిస్థితిలో మనం ఉన్నాం కనుక త్వరగానే ముగించడానికి ప్రయత్నం చేస్తాం. అందులో మొదటి మాట గిలాదు నాది అంటున్నాడండి. ఏమిటమ్మా? 7వ వచనం చూసుకోండి. గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నా శిరస్త్రాణం, యోధా నా రాజదండం. ఈ 4 మాటలు మీ ముందు చెప్పి మీ ముందు పెట్టి ముగిస్తాను వాక్యాన్ని.
మొదటి మాట గిలాదు. గిలాదు అనే మాటకు అర్థం ఏంటంటే, గిలాదు అనే దేన్ని చూపిస్తుందంటే మంచి పొలమును సూచిస్తుంది. ఏంటమ్మా? మంచి పొలం లేక బలమైన పొలమును మనకి సూచిస్తూ ఉంది. అంటే ఇక్కడ పొలం అంటే కేవలం భౌతిక అర్థంతో తీసుకోవద్దు. ఇక్కడ ఒక ఆత్మీయమైనటువంటి సత్యాన్ని దేవుడు మన కన్నుల ఎదుట ఉంచాడండి. ఎలాగనంటే యాకోబు ఒకరోజు తన మేనమామ ఇంటి దగ్గర, అదే మాంగారి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వస్తాడు. ఎలా వస్తాడంటే ఆయన తన మాంగారికి చెప్పడు. మరి ఆయన భార్యలైనటువంటి లేక లేయా రాహేలు ఇద్దరు కూడా వాళ్ళ తండ్రి అయిన లాబానుకి చెప్పరు, మనం పలానా రోజు వెళ్ళిపోతున్నామేమో అని చెప్పరు. తన భర్త మాటను ఆధారం చేసుకుని మరి కుటుంబం అంతా ఒకే మాటగా నిలబడి వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కడికి? యాకోబు యొక్క సొంత ప్రాంతానికి వెళతారండి. బయలుదేరి వెళుతున్న సమయంలో ఈ విషయం లాబాను తెలుస్తుంది. లాబాను తెలియక లాబాను ఏం చేస్తారంటే ఆ ఊర్లో ఉన్న 300 మందిని వెంట పెట్టుకుని వస్తాడండి. ఎందుకో తెలుసా? యాకోబు కుటుంబాన్ని వెనక్కి తీసుకురావడానికి. విచిత్రం ఏంటంటే వీళ్ళిద్దరూ కలుసుకున్న స్థలం పేరే గిలాదు. ఏం పేరమ్మా? వీళ్ళిద్దరూ కలుసుకున్న స్థలం పేరు గిలాదు. గిలాదులో దేవుని యొక్క బలమైన కార్యం జరిగింది. ఏంటో మనం చూద్దాం ఇవాళ. ఆదికాండం 31వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. అతడు తన బంధువులను వెంట పెట్టుకుని 7 దినములు ప్రయాణమంత దూరము అతన్ని తరుముకొని పోయి గిలాదు కొండ మీద, ఎక్కడమ్మా? గిలాదు కొండ మీద. అతని ఉద్దేశం ఏంటంటే ఇతను ఏమైనా సరే వెనక్కి తీసుకురావాలని ఉద్దేశం. ఎవరిని? యాకోబు యొక్క కుటుంబాన్ని వెనక్కి తీసుకురావాలని ఉద్దేశం. అయితే ప్రియమైన వాళ్ళ దేవుడట లాబానుతో ఆ రాత్రి వేళ మాట్లాడి ఏం చెప్తాడు తెలుసా? నీవు యాకోబు దగ్గరికి వెళ్ళు కానీ మంచిగానే చెడ్డగానే పలకవద్దు సుమి, జాగ్రత్త సుమి, అతని పక్షంగా నేను ఉన్నానని చెప్పేసి చెప్పాడండి. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో అప్పటి వరకు ఉన్న లాబానులో ఉన్నటువంటి ఆ యొక్క వేడిమి కానీ, లాబాల్లో ఉన్నటువంటి ఆ తీవ్రమైన ద్వేషము కానీ దేవుని మాటతో ఒక్కసారిగా చల్లబడిపోయాడు. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే యాకోబు పక్షం ఎవరున్నారు? చెప్పండమ్మా. నేను చెప్పిన మాట బట్టి మీరు చెప్పండి. బలమైన దేవుడు ఉన్నాడు. ఏ దేవుడమ్మా? బలమై ఉన్న దేవుడు. దేవుని స్తోత్రం. మరి లాబాను బలం ఏంటి? చదువుకున్నాం కదా వాక్యంలో, 300 మందిని వెంట పెట్టుకొచ్చాడు. లాబాను బలం ఏంటమ్మా? అతను ఊర్లో ఉన్నటువంటి మనుషులందరినీ తీసుకొచ్చాడు. యాకోబు దగ్గర బలం ఏంటి? యాకోబు ఒక్కడే పెద్దోడు, పిల్లలందరూ ఎవరో చిన్న చిన్న పిల్లలే కదా. ఇంకా అక్కడికి బెన్యామిన్ కూడా పుట్టలేదు. ఏసేపు చిన్నోడు. అమ్మ తర్వాత మిగిలిన వాళ్ళు కూడా అందరూ కూడా యవన వయసు దాటిన వాళ్ళు ఎవరు లేరు. అందరూ ఇంచుమించుగా అంటే యవన వయసు కొద్దిగా దాటిన వాళ్ళు ఉన్నప్పటికీ అది పెద్ద గొప్ప కాదు. రూబేను షిమ్యోను కొంచెం పెద్దోళ్ళే, 10 మంది వాళ్ళు ముందు కదా. రూబేను షిమ్యోను లేవి యోధా కొంచెం పెద్దోళ్ళైనా మిగిలిన వారు వరుస అంతా కూడా చిన్నోళ్ళే. అంటే వీళ్ళ దగ్గర ఇంచుమించుగా పనివాడిని వాళ్ళు లెక్కేసుకుంటే ఓ 30-40 మంది మించి ఉండరు. వచ్చే జనాభా ఎంతమంది? 300 మంది. వీళ్ళిద్దరూ కలుసుకున్న స్థలం పేరే గిలాదు. ఈ గిలాదు అనే స్థలంలో ఇద్దరు ఒక రాత్రి వేళ పండుకుంటారు. తెల్లారిన తర్వాత లాబాను యాకోబును కలుసుకుంటాడు. కలుసుకుని అతను ఏం చేస్తాడంటే యాకోబును అవమానపరిచి తన ప్రాంతాన్ని తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్న సమయంలో దేవుడు మాట్లాడిన మాటే మనం చదువుకున్నాం. దేవుని బలమైన హస్తము యాకోబుకు తోడుగా ఉంది గనక లాబాను యొక్క మాటలు ఏమి అక్కడ చల్లలేదు. దేవునికి స్తోత్రం. ఇవాళ ఈ వాక్యాన్ని చూసి మనమేమి నేర్చుకోవాలి? గిలాదు నాది అనే మాటను మనం గమనించినట్లయితే ఇక్కడ మీకు చెప్పాల్సిన ముఖ్యాంశం ఏంటంటే దేవుడు మనతో ఉన్నాడు. అందరూ నాతో చెప్పండి, బలము నాది అనమ్మా. ఎందుకని? ఎవరిని బట్టి? దేవుని బట్టి. కీర్తన గ్రంథం 18వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, మీకు అందరికీ తెలుసు ఆ మాట. మొదటి వచనం నాతో చెప్పండి, యెహోవా నా బలమా అనమ్మా. మన బలమేంటో మనకు తెలిస్తే మనం భయపడతామా? చెప్పండమ్మా. మన స్ట్రెంగ్త్ మనకు తెలిస్తే మనం బలహీనతను చూసి మనం భయపడతామా? భయపడం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ. యేసయ్య మరణము గెలిచి తిరిగి లేచాడు. ప్రభు దగ్గర మరణం ఓడిపోయింది. అమ్మా, ప్రభు మరణాన్ని గెలిచారు, సమాధిని గెలిచారు,
రాయిని గెలిచారు, రోమా ప్రభుత్వం వేసిన ముద్రను గెలిచారు, సమస్తాన్ని గెలిచారు. ఇది ప్రభు సంపాదించిన బలం లేక జయం. ఇప్పుడు ఈ యొక్క సంపాదించిన ప్రభు సంపాదించిన ఈ గొప్ప జయం ఎవరిది చెప్పండి? ఆనాడు శిష్యులది, ఇవాళ మనది. యేసు ప్రభు సంపాదించిన ఆస్తి కదా. అయ్యగారు రాస్తారు, విజయ జీవనము మనదే, క్రీస్తు ఇచ్చిన విజయ జీవనము మనదే, భజన సంఘము మనదే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ బలం ఎవరిది చెప్పాలి మీరు? ఆనాడు శిష్యులది, ఇవాళ మనది. కానీ శిష్యులట యూదులకు భయపడ్డారని వాక్యం చదువుతాం. ఒకసారి చూడండి, యోహాను సువార్త 20:19 చూడండి. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపును మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఎవరికి భయపడ్డారట వీళ్ళు? యూదులకు. ఎవరికమ్మా? ఎందుకు భయపడ్డారు? యూదులు ప్రభువుని సిలువకు వెళ్ళేదాకా వాళ్ళు ఏం చేశారు? ఒప్పుకోలేదు. వారి కేకలే గెలిచినవి కదా. వీళ్ళు ఏమనుకున్నారంటే, ఇప్పుడు యేసు ప్రభుని సిలువేశారు కదా, మనల్ని కూడా ఏం చేస్తారనేది శిష్యుల ఉద్దేశం. కానీ ప్రభు సిలువను గెలిచారు, మరణాన్ని గెలిచారు, యూదులు కుట్రలు గెలిచారు, సమస్తం గెలిచారు కదా. ఇప్పుడు యూదుల కుట్రలు గెలిచిన వాడు ఎవరు? మన ప్రభు అయిన యేసయ్య. మరి ప్రభుని బట్టి బలం పొందుకోవాలా వీళ్ళు? యూదుల్ని బట్టి భయపడతారా? అమ్మా, నీకు ప్రభు ఇచ్చిన జయము గొప్ప జయము కదా. నీవు వ్యర్థమైన వాటికి, తాత్కాలికమైన వాటిని చూసి ఎందుకు భయపడాలి? మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు గిలాదు నాది అంటే అర్థం ఏంటంటే, నా ప్రభుని బట్టి నేను ఎవరిని? అందరూ చెప్పాలి. ఎన్ని బలహీనతలు మనకున్నా, ఎన్ని మన మీదకి తరుముకొచ్చే శత్రుత్వాలు కనబడుతున్నా, మనం ఎవరమండి? ప్రభుని బట్టి బలవంతులం. దేవుని స్తోత్రం. అంతేకాదండి, ఈ లాభాన్ని వచ్చాడు కదా, లాభాన్ని దేవుడు గిలాదు కొండ కాడే ఆపేశాడు. ఎలాగో తెలుసా? వాళ్ళంటే ఆ గిలాదు కొండ మీద ఒక కుప్ప పెట్టుకున్నారు. అంటే ఒక సాక్షి కుప్ప, అదే ఒక రాళ్ల కుప్ప. యాకోబుకి లాభానికి అద్దెంటి తెలుసా? ఆ కుప్ప దాటి లాభాన్ని రావడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం. శత్రువు నిన్ను తరుగుతాడే తప్ప నిన్ను జయించలేడు. ఎందుకయ్యా అంటే మన పక్షంగా ఎవరున్నారు? బలమైన దేవుడు. అందరూ కలిసి వచ్చిన పడదామా? యెహోవా నా బలము. ఇక్కడ వచనాలు చాలా విషయాలు ఉన్నాయి, కానీ అంత చెప్పడానికి సమయం లేదు. సమయం ఎందుకంటే మీరు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నారు. త్వరగానే ముగించిన ప్రయత్నం చేస్తున్నాను. మొదటి మాట గిలాదు నాది, క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేస్తాను. ఇంకొక వచ్చి కూడా చూసుకోండి. ఆదికాండం 31:44 కూడా రాసుకునే వాళ్ళు ఎవరైనా రాసుకోండి. అలాగే గిలాదుని ఏముందంటే బలమైన పొలం అని చెప్పాను కదా. ఒక్క మాట మీకు జ్ఞాపకం చేసుకుంటే, రూబేను మందలు గిలాదులో పటిష్టంగా ఉన్నాయని చెప్పి దినవృత్తాంతములు 1వ గ్రంథము 5వ అధ్యాయం 9వ వచనం కూడా చూస్తే మనకు కనబడుతుంది. రాసుకునేవారు ఎవరుంటే రాసుకున్నామా. ఇది మొదటి మాట. రెండోది చూద్దాం. మనష్షే నాది. ఏంటమ్మా? అందరూ చెప్పాలి. ఇక్కడ నాది అంటే కొన్ని సందర్భాల్లో అది మనం కలిగి ఉండడము, అనుభవాన్ని కలిగి ఉండడం. ఏం చెప్పండమ్మా? ఇందాక మీకు చెప్పేది గిలాదు నాదంటే ఏం కలిగి ఉండడం? నేను నా దేవుని బట్టి ఎవరై ఉన్నాను? బలమైన. ఇక్కడ మనస్సే నాదంటే అర్థం కొంచెం మార్పు వస్తుంది. ఎలాగనంటే, ఇక్కడ మనస్సు అనే పేరుకి అర్థం ఏంటంటే మరిచిపోవుట. అందరూ చెప్పండి. ఈ పేరు ఎవరు పెట్టారు తెలుసు కదా మీకు? యేసేపు తన పెద్ద కుమారునికి ఏం పేరు పెట్టుకున్నాడు? మనష్షే. మనష్షే అంటే అర్థం ఏంటి? అందరూ చెప్పాలి. మరిచిపోవుట. అమ్మా ఏంటమ్మా? కొంతమందికి ఎప్పటికీ మరుపు రాదు. ఏం మరుపు రాదు? 10 ఏళ్ల క్రితం వాళ్ళు నన్ను ఇలాగన్నారు. ఎన్నాళ్ళ క్రితం? 10 ఏళ్ల క్రితం. 20 ఏళ్ల క్రితం అతను నన్ను ఇలాగన్నాడు. అమ్మా, ప్రార్థనేం మర్చిపోతాం, వాక్యం మర్చిపోతాం, చెప్పండి, మంచి విషయాలు మర్చిపోతాం. కానీ ఏం చెప్పుకుంటాయి? వాళ్ళు ఇలాగన్నారు, వాళ్ళు తిప్పారు, వాళ్ళు ఇలాగన్నారు. ఇవే మన మనసులు ఎప్పుడు ఏమవుతాయి? అమ్మా, రొటేట్ అవుతూ ఉంటాయి. వినండి, ఏది మర్చిపోవాలో అది మర్చిపోకపోతే అభివృద్ధి లేదు.
ఏ దాచుకోవాలో ఆ దాచుకోకపోతే అభివృద్ధి లేదు. దాచుకోవలసినవి దాచుకోవాలి, చెప్పండి. మరిచిపోవలసినవి మరిచిపోవాలి. ఏం మరిచిపోవాలో చూద్దాం వాక్యం. ఆది కాండము 41వ అధ్యాయం 51వ వచనం. యోసేపు గారు అంటున్నాడు, యాకోబు యొక్క 11వ కుమారుడు, ఫలించెడు కొమ్మ అని పేరు కలిగిన యోసేపు గారు ఏమని అంటున్నాడు చూద్దాం వాక్యంలో. దేవుడు నా సమస్త బాధను నా సమస్త బాధను. తెలుసు కదా యోసేపు బాధ ఏంటి? చిన్నతనంలో అతను ఏం చేశారు అమ్మా? గోతులు వేశారు, వస్త్రం దొంగిలించి అది వస్త్రం తీసేశారు, అమ్మేశారు. ఈ కొనుక్కున్న వాళ్ళు ఏం చేశారు? మరలా కోతులు అమ్మేసుకుని వాళ్ళు అమ్మేశారు. సంతలో పశువులు కొనుక్కుని మనం అమ్ముతాం చూసారా? అలాగే సంతలో పశువులాగా యోసేపు గారిని ఏం చేశారు? మరలా లాభానికి అమ్మారు. పోతీఫరు కొనుక్కున్నాడు. పోతీఫరు ఇంట్లో కొంచెం బాగుంది నాయన, పోతీఫరు ఇంట్లో పెత్తందారిగా ఉన్నాడు. పోతీఫరు అతను ఇల్లంతా ఆ యొక్క వ్యవస్థ అంతా ఇతనికి అప్పగించాడు. చాలా బాగుంది అనుకున్నాడు యోసేపు గారు. కానీ పిడుగులా అంటే ఒక నింద ఆయన మీద పడింది. ఆ నిందేసింది ఎవరో కాదు, పోతీఫరు భార్య. ఇదిగో నీవు తీసుకొచ్చిన ఇబ్రాయిము దాసుడు నన్ను అవమానపరిచాడు, నన్ను పరాభం చేయబోయాడు, నన్ను పాడు చేయబోయాడు, బలత్కరించబోయాడు. దానికి సాక్షిమిదిగా అతను కట్టుకున్న వస్త్రం నేను కేక పెట్టినప్పటికీ అతని వస్త్రం నా చేతిలో విడిచిపెట్టిపోయాడు, పారిపోయాడు అని చెప్పి తీసుకెళ్లి సరసాల్లో వేసి. ఎలా ఉందో చూడండి. ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యోసేపుకు చిన్నతనంలో దేవుడు ఏం చూపించాడమ్మా? అతని పన్ను నిలబడి ఉంది, మిగిలిన అందరి పనులు వచ్చి అతని నమస్కారం చేస్తున్నాయి కదా, అంతే కదా? అతను చెప్పాడు కదా. ఆ మాటకి వాస్తవ రూపంలో జరుగుతున్న విషయాలకి సంబంధం ఉందా అమ్మా? మరి ప్రశ్నించాలి యోసేపు, ఏంటి ప్రభు నన్నేమో అందరికంటే అధికారిగా చేస్తారన్నావు, నాకు అందరూ వచ్చి నమస్కారం చేస్తారని నేను విన్నాను, దర్శనం చూశాను కదా. మరి వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయేంటి పరిస్థితులు అని చెప్పేసి బాధపడ్డా, భయపడ్డా, కృంగిపోయాడా? చెప్పాలమ్మా. మనమైతే బాధపడిపోతున్నాం, భయపడిపోతున్నాం, కృంగిపోతున్నాం. యోసేపుకు కళ చూపించిన గొప్ప దేవుడు దాన్ని నెరవేరుస్తాడండి. కాకపోతే యోసేపు గారి లోపల శ్రమ పడుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు, బాధపడుతున్నాడు, హింసలు అనుభవించాడు, లేని నిందలు పొందాడు, సరసాల్లో ఉన్నాడు. విచిత్రం ఏంటంటే సరసాల నాయకుడు ఆయన చూశానంట. యోసేపు సరసాల మీద అధికారం అంతా నీదే. ఎందుకని? అతని ప్రవర్తన అంత బాగుంది. ఎక్కడికి వెళ్ళినా అతని ప్రవర్తన ఎలా ఉందమ్మా? లేని నిందలు పడుతున్నాయి, కానీ అతని ప్రవర్తన ఏం చేసుకున్నాడు? తను తాను కాపాడుకున్నాడు. అందుకే ముందే చెప్పాను మొన్న వారం మీకు, దేవుని వాగ్దానం ఎప్పుడు సంపూర్ణమే. విశ్వాసిగా నీ తీర్మానం సంపూర్ణంగా ఉంటుందా? యోసేపు గారు తీర్మానం చేసుకున్నాడు, ఇదిగో నా సమస్త బాధలను ఏం చేస్తాను? మర్చిపోతున్నాను. అందుకే నా పెద్ద బిడ్డకి ఏమని పేరు పెట్టుకున్నాను? మనషే. అంటే అర్థం ఏంటంటే మరిచిపోవలసినవి, విడిచిపెట్టవలసినవి ఏం చేయాలమ్మా? మరిచిపోవాలి, విడిచిపెట్టాలి. చాలామంది ఏం చేస్తారంటే బయట పారవేయవలసినవన్నీ ఇంట్లో పెట్టుకుంటారు. మీరు వంట చేసే ముందు ఇల్లంతా శుభ్రం తుడుస్తారు కదా, సామాను శుభ్రపరుస్తారు కదా. ఆ వచ్చిన వేస్ట్ అంతా ఎక్కడ పెడతారు అమ్మా? బయట. ఇంకా చెప్పాలంటే దూరంగా పారేస్తారు. అలా కాకుండా మీరు ఆ వచ్చిన వేస్ట్ అంతా ఇంట్లో పెట్టండి. కొన్నాళ్ళకి మనం ఏమైపోతాం? ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతాం. ఎందుకని? ఇల్లు ఏమైపోయింది? ఓ డస్ట్బిన్ అయిపోయింది. చాలామందికి కూడా వ్యర్థమైనవి, అవసరం లేనివి ఎక్కడ పెట్టుకుంటారు చెప్పండమ్మా? మనస్సులో పెట్టుకుంటే మన ఇల్లు కూడా ఏమైపోతుందో తెలుసా? పాడైపోతుంది. బైబిల్ చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథం 17:22 చూద్దాం. సంతోషము గల మనస్సు. అందరూ చెప్పండి గట్టిగా నాతో, సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణం. దేవునికి స్తోత్రం. సంతోషము గల మనసు దేనికి కారణమట అమ్మా? ఒక సర్వేలో ఇలా తేల్చారండి. ఎలా అంటే మన దేశంలోనట రోడ్డు అట మనం వెళ్తాం అనుకోండి, కనబడిన వాళ్ళకి ఎలాగైనా నమస్కారం చెప్పం, మనం తెలియని వాళ్ళకి ఎలాగైనా నమస్కారం చెప్పం. తెలిసిన వాళ్ళకి కూడా వాళ్ళు మనం ఏదో పోట్లాడుకున్నట్టే, వాళ్ళ ఫేస్ అంటే చెప్పండి, మన ఫేసు ఇటే. అదే అమెరికా లాంటి దేశం తీసుకుంటే రోడ్డు అంటే వెళ్ళే వాళ్ళందరికీ ఏం చెప్తారంటాడు? హాయ్ అంటారు. ఏమంటారు? దానివల్ల ఏమొస్తుంది? ఎంతో కొంత మన ఫేస్లో నవ్వు వస్తుంది. ఎప్పుడైతే అలా వచ్చిందో మన ఒంటిలో ఉన్న స్ట్రెస్ అంతా ఏమైపోద్ది? మన ఒంట్లో ఉన్నటువంటి వేదన అంతా ఏమవుతుంది? కొంతవరకు
తగ్గిపోతుంది. ప్రియమైన వాళ్ళరా, మనం ఏం చేయలేకపోతుంటే ఎవరిని చూసినా కనీసం చెప్పండి పలకరించి వాళ్ళే మరలా చెప్పాలి మనకి. అప్పటిదాకా మనం చెప్తే తగ్గిపోద్ది, మన ఘనత తగ్గిపోద్ది అని చెప్పి, లేదా వాళ్ళే నమస్కారం చెప్పాలి. అప్పటిదాకా మనం ఏం చేయకూడదు, చెప్పండి అమ్మా నమస్కారం చెప్పకూడదు, అవునా? కానీ బైబిల్ ఏం చెప్తుందంటే సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణం. గట్టిగా చెప్పండి నాతో. ఏ మనసు ఆరోగ్యం అండి? దేవునికి స్తోత్రం. చదవండి, ఇంకో మాట ఉంది అక్కడ, నలిగిన మనస్సు. విన్నారండి? నలిగిపోయిన మనసట ఎముకలు ఏం చేస్తట? ఎండిపోయేలా చేస్తట. సంతోషముగా నీ ఉంటే నీ మనసు ఎప్పుడు ఎలా ఉంటుంది? ఆనంద కారణమే. దేవుని స్తోత్రం. సంతోషంగా నీ ఉంటే చెప్పండి, నీ మనసు అంతా ఎలా ఉంటుంది? ఆరోగ్యంగా ఉంటుంది. నీ శరీరం అంతా ఎలా ఉంటుంది? ఆరోగ్యంగా ఉంటుంది. దేవుని స్తోత్రం. అంటే సమస్యలు లేవని నేను కాదు చెప్పను, ఉన్నాయి. ఈ సమస్యను ప్రభు మీద వేయండి, అప్పుడు మనం ఎలా ఉంటాం? సంతోషంగా ఉంటాం. దేవుని స్తోత్రం. ప్రభు చెప్పారు కదా, నా సంతోషం మీలో ఉండాలి, మీ సంతోషాన్ని మీరు ఏం చేయాలి? పరిపూర్ణం చేసుకోవాలి. ఇవాళ మనం ఒక తీర్మానం చేసుకుందాం. ఏంటో తీర్మానం అంటే మనుష్యాన్ని చూసి ఏం జ్ఞాపకం చేసుకోవాలి? మరిచిపోవలసినవన్నీ మరిచిపోతాను. ఏం మరిచిపోతాను అమ్మా? వాళ్ళ వీళ్ళు నన్ను మాటలు, ఎవరైనా నన్ను తిట్టిన తిట్లు నేనేం చేస్తాను? గట్టిగా చెప్పండి. మర్చిపోతాను చేస్తండి అమ్మా. ఏం మర్చిపోతారు? ప్రార్థన కాదు సుమా, వాకింగ్ కాదు సుమా, అమ్మా సన్నిధికి రావడం కాదు సుమా, మరి అవి మర్చిపోకండి. ఏం మర్చిపోవాలి? అవసరం లేనివి, వ్యర్థమైనవి, ఎవరైనా మళ్ళీ ఏవైనా అన్నవి అవి ఏం చేయొద్దు నీ మనస్సులో. ఇంకో విషయం చెప్పనా మీకు, యేసేపు గారు ఎంత మంచోడంటే వాళ్ళు బాధ పెట్టిన బాధలే మర్చిపోయాడండి, కానీ వాళ్ళ మీద ఉన్న బాధ్యత మర్చిపోలేదమ్మా. దేవుని స్తోత్రం. నా అన్నల్ని ప్రేమించాలి, నా అన్నలకి అన్నం పెట్టాలి, నా తండ్రికి అన్నం పెట్టాలి, నా తండ్రికి పోషించాలని బాధ్యత మర్చిపోలేదు. కేవలం ఏం మర్చిపోయాడు? విచిత్రం ఏంటంటే యేసేపు గారు తండ్రిని అన్నదమ్ములకి వచ్చేయమంటాడు కదా ఐగుప్తుకి. ఐగుప్తుకి వచ్చేస్తారు ఆయన కోరిక మేరకు. ఐగుప్తు వచ్చేసిన తర్వాత కొన్నాళ్ళకి యాకోబు చనిపోతాడు కదా. యాకోబు చనిపోయిన తర్వాత వీళ్ళు అన్నదమ్ములందరూ వెళ్ళి ఆ తండ్రికి చేయవలసినటువంటి అంతిమ సంస్కారం ఏదైతే ఉందో ఆ యొక్క సమాధి కార్యక్రమాన్ని జరిగిస్తారు. జరిగించిన తర్వాత మరలా వీళ్ళు ఐగుప్తు వస్తారు. వచ్చినప్పుడు అన్నగారికి భయం వేస్తుంది. వీళ్ళందరికీ క్యాప్ ఎవరు ఇప్పటి వరకును? యాకోబు. ఇప్పుడు తల లేదు కదా. ఇప్పుడు ఎప్పుడైతే లేదో యాకోబు ఎప్పుడే చనిపోయాడో మిగిలిన 10 మందికి 11 మందికి కూడా ఏమొచ్చిందంటే యేసేపు మమ్మల్ని ఏమైనా చేస్తాడేమో, ఎందుకంటే తండ్రి లేడు కదా, ఇప్పుడు తండ్రి చూసి భయపడ్డాడేమో అనుకున్నారేమో అనుకుని ఒక వర్తమానం పంపారు. యేసేపు మేము నీకు కీడే చేసాం కానీ నువ్వు కీడు చేయకే మాకు అంటే ఆ యేసేపు ఆ మాట విని ఏడ్చాడంట. అయ్యో నన్ను అలా చూస్తున్నారా? నేను ఎక్కడున్నాను తెలుసా? దేవుని స్థానం అందున్నాను. దేవుని స్తోత్రం. ఎక్కడున్నా దేవుని స్థానాన్ని మర్చిపోలేదు. దేవుని స్తోత్రం. ఎక్కడున్నా ప్రార్థన మర్చిపోలేదు. దేవుని స్తోత్రం. ఎక్కడున్నా దేవుడు తనకిచ్చిన వాగ్దానాన్ని మర్చిపోలేదు. దేవుని స్తోత్రం. కానీ ఏం మర్చిపోయాడు? వాళ్ళు పెట్టిన బాధను మర్చిపోయాడు. వాళ్ళు అవమానపరిచిన అవమానాన్ని మర్చిపోయాడు. అది బాధ్యత మాత్రం మర్చిపోలేదండి. దేవుని యొక్క బాధ్యత తన బిడ్డలకు, తన తండ్రికి, తనకు అన్నదమ్ములకు చేయవలసిన బాధ్యత మర్చిపోయాడు. మరి మనం ఎలా ఉంటుంది? ఎప్పుడెప్పుడు అయిపోయి ఇప్పుడు అన్నీ ఏం చేస్తారు కొత్త కొత్తగా మన పని. కాబట్టి మనస్సే నాది. అమ్మ నువ్వు రాకడ మేఘం ఎక్కాలి అంటే నువ్వు మరిచిపోవలసినవన్నీ ఏం చేయాలి? వ్యర్థమైనవన్నీ ఏం చేయాలి? విడిచిపెట్టాలి. అప్పుడే మనకి నెమ్మది వస్తుంది. మన హృదయం ఏమొస్తుంది? నెమ్మది. దేవుని స్తోత్రం. ఇది రెండవది. ఇక మూడవది జ్ఞాపకం చేస్తున్నాను. మూడవది ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణం. దేవుని స్తోత్రం. యేసేపు గారికి 2 బిడ్డలు పుట్టారు కదా. పెద్ద అబ్బాయి పేరేంటి? విన్నాం కదా ఇప్పటిదాకా. మనిషి అంటే ఏంటి? ఏం మరిచిపోయాడు? నాకు కలిగిన సమస్త బాధలు ఎప్పుడైతే మరిచిపోయాడు రెండో బిడ్డ పుట్టాడు ఎఫ్రాయిం. ఎఫ్రాయిం అంటే ఏంటి? గట్టిగా చెప్పండి. గ్రోత్, అభివృద్ధి, ఎదుగుదల, ఫలింపు. ఇష్టమా కష్టమా? ఇష్టమైన వాడు చేయండి. అభివృద్ధి ఇష్టమా కాదా? పాస్టర్ గారు అసలే ఉడుకుతో చచ్చిపోతుంటే ఎక్సర్సైజ్ చేయండి మీద మమ్మల్ని అనుకోకండి. నేను ఉడుకుతున్నాను కదా అమ్మ. మరి ఏం చేద్దాం? దేవుని స్తోత్రం. ప్రార్థన చేయండి. దేవుని చిత్రంతో జనరేటర్ కొనుక్కుందాం అమ్మా. ఇప్పుడు కాదులేండి, 1 నెలలకైనా కొందాం. మీరు ఎవరు మాట్లాడరేంటి? మిమ్మల్ని ఏం అడగట్లేదు నేను.
ప్రార్థన చేయమన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జనరేటర్ కొనాలని ఆశ ఉంది. కరోనాకి ముందు 5,000 అడ్వాన్స్ ఇచ్చానండి జనరేటర్. ఇప్పుడు 2020 కరోనా వచ్చింది కదా, ఆడికి ఇచ్చిన అడ్వాన్స్ మర్చిపోయాను. నిజం. మనం గుర్తొచ్చి ఫోన్ చెప్తే చాలా భారంగా మాట్లాడుతున్నాడు. నేను బాబు నిన్నేం అంటలేదు అయినా, నేను డబ్బులు ఇచ్చాను జ్ఞాపకం ఉందా? ఉంటే నాకు మళ్ళీ ఏదైనా వస్తువు కొనిపెట్టి అంతే. మనం ఏమంటాం ఇంకా, ఏమనలేం కదా, మన తప్పు. అంటే నేను పాస్టర్ గారు బాగు చేసిన తర్వాత ఫోన్ చేస్తానన్నారు. చేస్తాడు కదా, నాకు కరోనా వచ్చింది కదా, మన వ్యవస్థలన్నీ ఏమైపోయినాయి, ఆగిపోయినాయి. ఇంకా నేను కూడా మర్చిపోయాను, అయిపోయింది ఇక. సరే ప్రార్థన చేయండి. దేవుని చిత్తం అయితే అమ్మ పెద్దదో చిన్నదో కొనుక్కుందాం, తర్వాత చూసుకోవచ్చు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి అమ్మా. జనరేటర్ అన్న మీకు నోరు రావట్లేదు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఎప్పుడు అభివృద్ధి కలిగిందట? మనషే. అంటే ఎప్పుడైతే తన జీవితంలో ఎదురైనటువంటి ఆ శ్రమలు, సమస్యలు, బాధలు ఎవరైతే బాధ పెట్టారో అవన్నీ కూడా మడిచిపోయి న్యూట్రల్ అయిపోయాడు. ఏమైపోయాడమ్మా? దేవుల్లో యథార్థ స్థితికి వచ్చేసాడు. కాబట్టి అతని జీవితం ఏమొచ్చిందట? అభివృద్ధి. ఎఫ్రాయిం అంటే ఏంటమ్మా? అభివృద్ధి. గట్టిగా చెప్పండి, అభివృద్ధి. కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేసి నేను వాక్యాన్ని ముగిస్తానండి. ఆదికాండము 41వ అధ్యాయము 52వ వచనం. నాకు బాధ కలిగిన దేశమందు దేవునికి స్తోత్రం. ఏ దేశంలో అభివృద్ధి? ఎక్కడైతే సరసాల్లో వేయబడ్డాడో, ఎక్కడైతే నింద అనుభవించాడో ఆ దేశంలో ఏమిచ్చాడమ్మా? అభివృద్ధి. మామూలు అభివృద్ధి కాదండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ భలే చల్లగాలి తోలుతుంది, మాకు మాత్రం తగలేదు. ఏ దేశం అభివృద్ధి వచ్చిందట? బాధ కలిగిన దేశంలోనే. ఏ దేశమమ్మా? అమ్మ ఎక్కడైతే నువ్వు బాధపడుతున్నావో అక్కడే దేవుడిని ఏం చేస్తాడు? తలగా నియమిస్తాడండి. దేవుని స్తోత్రం. నమ్మిన వాళ్ళ స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. బాధపడకండి. ఏ శ్రమ ఉందో, ఎవరిని బట్టి నువ్వు ఇబ్బంది పడుతున్నావో వారిని మర్చిపో, అంటే క్షమించు. దేవుడు ఖచ్చితంగా మనల్ని దీవించాడు. ఎఫ్రాయిం అంటే అభివృద్ధి మనం చూస్తున్నాం. బాధ కలిగిన దేశంలో అన్ని దేవుడు ఏం చేశాడు? అభివృద్ధి పరిచాడు. మాట్లాడండి. ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అవడం. బ్రిటన్ దేశానికి ప్రధానమంత్రి ఎవరు ఇప్పుడు? రిషి సునాక్. ఆయన ఎవరో ఇన్ఫోసిస్ అధిపతి నారాయణ మూర్తి గారు ఉన్నారే, వాళ్ళ అల్లుడు గారు అనమాట. అంటే మన ఇండియన్ ఆ దేశానికి ఏమయ్యాడు? ప్రధానమంత్రి. మాట్లాడండి. మాటలు కాదు అది. ఇప్పుడు మనల్ని పరిపాలించారు బ్రిటిషర్స్. ఆ బ్రిటిషర్స్కి ఇప్పుడు రూరల్ ఎవరో? మన ఇండియన్. చూసారా ఏమైంది? చక్రం తిరుగుతూ ఉండి వాళ్ళు మనల్ని పరిపాలించారు. ఇప్పుడు మన ఇండియన్ ఏం చేస్తున్నాడు? ఆయన పరిపాలిస్తుంది. మాటలు కాదు ఇది. చాలా మనం హర్షించదగ్గ విషయం. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్తాం హల్లెలూయా. ప్రియమైన వారు, ఇప్పుడు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి ఎవరు? యోసేపు గారు. యోసేపును చూసి ఫరో ఏమన్నాడు? ఇదిగో యోసేపు, నేను పేరుకే ప్రధానమంత్రిని, రాజుని, కుర్చీకే రాజుని, కుర్చీకి మాత్రమే నా కుర్చీ పెద్దది తప్ప అధికారం అంతా ఎవరిది? ఎంత అభివృద్ధి అండి. అంతేకాదండి, ప్రపంచ దేశానికి ఆహారం పెట్టే పాత్ర ఎవరిది ఇప్పుడు? ఎందుకు ప్రపంచానికి పెట్టాడు ఆహారం? అవును, మీరు చూసుకోండి. అధికారంలో ప్రపంచానికి ఆహారము ఎవరి చేతిలో ఉంది? యోసేపు గారి చేతిలో ఉంది. యోసేపు గారి చేతిలో. ఎందుకని? 7 ఏళ్ళు విస్తారమైన కరువు వచ్చింది కదమ్మా. ముందు పంట పండింది కదా. ఈ పంట పండినప్పుడు యోసేపు ఏం చేశాడు? మొత్తం పండిన పంట అంతా దాచాడు కదా. పండిన పంట జాగ్రత్త చేశారు. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ ఏమి లేదు ఆహారం కాలం ఎక్కడ రావాలి? ఐగుప్తుకు రావాలంటే ఇప్పుడు ప్రపంచ దేశాలకే ఏం పెట్టాడు? అన్నం పెట్టాడు. దేవుని స్తోత్రం. ఒకప్పుడు ఇంట్లో అన్నదమ్ములకి అన్నం పట్టుకెళ్ళి పెట్టాడు. ఎంత దూరమైనా చెప్పండి, ఎంత దూరం నుంచి వచ్చిన వాళ్ళకైనా ఐగుప్తు అన్నం పెట్టేవాడిగా దేవుడు ఆయన్ని దీవించాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి యోసేపులో చూస్తూ ఉన్నాం. ఒకటి మనస్సే, 2 ఎఫ్రాయిం. ఎఫ్రాయిం అంటే అర్థం ఏంటమ్మా? అభివృద్ధి. దేవునికి స్తోత్రం. మన జీవితంలో చూడండి చక్కని అభివృద్ధి మనకుంది. ఎఫ్రాయిము నా శిరస్త్రాణము. ఏమన్నాడమ్మా? ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణం. శిరస్సు ఎలాగైతే ఘనతను సూచిస్తుందో దేవుడు మన జీవితంలో ఘనత ఇచ్చే దేవుడే తప్ప తక్కువ చేసే దేవుడు కాదండి. దేవునికి మహిమ కలుగును గాక. ఒక 2 మాటలు మీకు జ్ఞాపకం చేసి నేను వాక్యాన్ని ముగిస్తాను. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 23వ వచనం చూద్దాం ఒకసారి. హెబ్రీ పత్రిక 12:23 త్వరగా. పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును
దేవునికి మహిమ కలుగును గాక. సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును కొత్త నిబంధన మధ్యవర్తిని యేసునొద్దకును హేబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. దేవునికి స్తోత్రం. అక్కడ ఆయనకి అభివృద్ధి ఏంటంటే చెప్పడమా, ఆ దేశానికి ప్రధానమంత్రికి. మనకి అభివృద్ధి ఏంటంటే, మన యొక్క అభివృద్ధి ఏంటంటే ఎక్కడికి వచ్చామంట, మనం యేసునొద్దకు వచ్చాం, జ్యేష్ఠుల సంఘానికి వచ్చాం, క్రొత్త నిబంధనకి వచ్చాం, పరలోక సభ్యత్వానికి వచ్చాం. ఇవన్నీ ఎఫ్రాయిం అంటే అభివృద్ధి కాదా మనకి? కాదమ్మా? అవునా కదా? అవును. దేవుని స్తోత్రం. ఇక 4వ విషయం చెప్పి ముగిస్తాను. యోధా నా రాజదండం. చెప్పడమ్మా, యోధా నా రాజదండం. ఇప్పుడు యాకోబు కుమారులు 12 మంది, రూబేను, షిమ్యోను, లేవి, వాడు ముగ్గురు యోధా కంటే పెద్దోడు. కానీ యోధాకి ఇవ్వబడిన ఘనత ఏంటంటే ఆ యొక్క చెప్పడమ్మా యోధా వంశాన్ని దేవుడు ఎన్నుకున్నాడు, గోత్రాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకయ్యా? ఎలాగంటే యోధా గోత్రముల నుండి మన ప్రభు అయిన యేసు ఈ లోకానికి రావడం జరిగింది. ఆ సింహాసనం ఏ సింహాసనం? శాశ్వతమైన సింహాసనం. దేవుని స్తోత్రం. తరతరాలు ఉండే సింహాసనం అనే విషయాన్ని గమనించండి. ఒక్క మాట జ్ఞాపకం చేసి ముగిస్తాను. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూద్దాం. ప్రకటన 26. మరియు ఈ మొదటి పునరుద్ధానములో పాల్గొనవారు ధన్యులు, పరిశుద్ధులు నయుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. దేవునికి స్తోత్రం. దేనికి అధికారం లేదమ్మా? రెండవ మరణానికి అధికారం లేదు. సరిగా నుండి భోజనము గైకొనోచున్న నరకమను రెండోవా మరణము లేదు. మరికొన్నాళ్లకు వాచు మరణము పరలోక పురమునకు ద్వారమై మరణమని పురమునకు మరణమని ప్రభు సంసారము పరుగెత్తుకొని ఇవాళ సంస్కారం ఎందుకు వచ్చిన వారులారా, ప్రకటన 26లో ఏం చెప్తుందండి? మొదటి పునరుత్థానంలో పాలు పొందిన వారికి ధన్యులు, పరిశుద్ధులైన. ఎందుకని? సరేనమ్మా. రెండవ మరణముకు దేవునికి స్తోత్రం. దేవసాగి రాసిన పాట మనం పాడుకున్నాం. సరిగా ఉండి భోజనము గైకున్న వారికట నరకమను రెండవ మరణము లేదు. మరి కొన్నాళ్ళకు వచ్చు మరణము కాకుండా పరలోక పురానికి అది ద్వారమై ఉంటుందని మనం పాడుకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం ప్రకటన 20లో మనం చూసినప్పుడు 6వ వచనంలో ఏముందంటే, వీరు ఆయనతో పాటుట యుగ యుగములు ఏం చేస్తారట? రాజ్య పరిపాలన చేస్తారట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అమ్మా, మన యొక్క తీర్మానం ఏంటంటే, మనం ఎవరితో పరిపాలన చేస్తాం? ప్రభువుతో పరిపాలన చేస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. నమ్మిన వారందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. అక్కడ భక్తుల తీర్మానం ఏంటంటే, యోధా నా రాజదండం. ఈయనెవరు అని? ఆయన రాజే, అవునా కదా? దావీదు రాజే కదా. కానీ ఎన్నాళ్ళు పరిపాలించాడు ఈయన రాజ్యం? 40 ఏళ్ళు. అంతకుముందు సౌలు 40 ఏళ్ళు, సొలొమోను 40 ఏళ్ళు. కానీ మనం పరిపాలన, ప్రభు పరిపాలన ఎంతకాలమట? శాశ్వత కాలం. దేవుని స్తోత్రం. పరిపూర్ణమైన కాలం ప్రభుతో మనం నివసిస్తాం. అమ్మ, అది మన తీర్మానం. నా తీర్మానం ఏంటంటే, యోధా రాజదండం, ఆ దండము నా దగ్గర నుంచి ఎప్పటికీ తొలగిపోదు. దేవుని స్తోత్రం. అది కానీ మనం చూస్తాం కదా 49వ అధ్యాయంలో యాకోబు తన కుమారుని దీవిస్తున్నప్పుడు యోధా నుంచి రాజదండం తొలగిపోదు అని చెప్పాడు. కాబట్టి దండం ఎన్నటికీ తొలగిపోదు. మన తీర్మానం. ప్రభుతో యుగయుగాలు మనం జీవిస్తాం. ఒకవేళ ఈ లోకంలో మనకి అధికారం లేకపోవచ్చు, కానీ ప్రభుతో మన అధికారం శాశ్వతమైన అధికారం. దేవుడు మాటిచ్చాడు. ఏమని? తన పరిశుద్ధతోడని మాటిచ్చాడు. భక్తుడు దావీదు తీర్మానం చేసుకున్నాడు. ఏమని? సుక్కోతును షెకెమును పంచిపెడతాను, సుక్కోతును కొలిపిస్తాను, గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నా శిరస్సును, యోధా నా రాజదండం అనే అంశాలు మనం జ్ఞాపకం చేసుకుని ఇంకా కిందకి కొన్ని హద్దులు కనబడుతున్నాయి. అవి ఎప్పుడైనా దేవుని చిత్తమైతే చూద్దాం. దేవునికి మహిమ కలుగును గాక.
కాబట్టి మన తీర్మానం ఎప్పుడైతే పరిపూర్ణంగా ఉందో దేవుని వాగ్దానము మన విషయంలో సంపూర్ణంగా నెరవేర్చబడుతుంది. అటు ధన్యతాశీర్వాద వాక్యం ద్వారా ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా మీకు వందనాలు ప్రభువా. గౌరవ పాత్రుడు దేవానికి స్తోత్రాలు. మా పరలోకపు తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మహోన్నతుడా మీకు నమస్కారములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. అయ్యా, ఎంతవరకునో ప్రభు వినబడిన వాక్యమును మా అందరి అంతరంగాల్లో ముద్రించండి దేవా. నీ వాగ్దానము మా ఎడల పరిపూర్ణంగా ఉంటుండగా మా తీర్మానం కూడా నీ ఎడల సంపూర్ణంగా చేసుకుని నీలో కొనసాగునట్లు మమ్మల్ని మీ ఆత్మతో అభిషేకించండి ప్రభు. నీకు స్తోత్రాలు. ఎంతవరకు విన్న వాక్యాన్ని మా అందరి అంతరంగాల్లో ముద్రించి నడిపించి మహిమనందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత, అందరికీ మరణాత. దేవుని స్తోత్రం. హల్లెలూయా.